ప్రభు నామంలో అందరికీ వందనాలండి. మరి ఒకసారి మనము బైబిల్ని ధ్యానించుకోవడానికి బైబిల్లోని విషయాలని తొంగి చూస్తూ మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేది అపవాదిని ఓడించి దేవునిని గెలిపించిన ముగ్గురు స్త్రీల గురించి మాట్లాడుకుందాం. అపవాదిని ఓడించి దేవునిని గెలిపించిన స్త్రీలు ఎవరు వారు? ఇదంతా ఆలోచించే ముందు మొట్టమొదటిగా మనము సృష్టి మొదలులో ఆదాము అవ్వని దేవుడు సృష్టించారు. దాని తర్వాత కొద్ది కాలం తర్వాత అపవాది శోధనకు లోనై మొదటగా అవ్వ, తర్వాత ఆదాము ఇద్దరు కూడా పాపం చేయడము మనం చూస్తాం. పాపం చేసినప్పుడు దేవుడు వారిని శపిస్తారు. దాని గురించిన ప్రస్తావన, అపవాదితో దేవుడు ఏమన్నారు అన్న ప్రస్తావన ముందుగా మనం చూసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 14-15 రెండు కూడా చూసుకుందాం మనం. ఆదికాండం 3వ అధ్యాయము 14-15. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. 15 చూద్దాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. అంటే ఇక్కడ అపవాది సర్పము రూపంలో వచ్చిన అపవాదితో దేవుడు మాట్లాడుతూ సర్పముని శపిస్తూ తర్వాత చెప్తుంది ఏంటంటే, రాబో కాలంలో ఈ స్త్రీకి పుట్టిన సంతానమునికి నీ సంతానమునికి వైరము కలుగజేసేదను. అది ఆ వైరము ఎలా ఎండ్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఈ వచనంలో మనం చూద్దాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఆ సంతానము, స్త్రీకి పుట్టిన సంతానము నీ తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పాను. ఈ వైరముల్లో రెండు దెబ్బలలో మనం ఆలోచిస్తే, మడిమె మీద కొట్టినప్పుడు మరణము రాదు, కానీ తల మీద కొట్టినప్పుడు తల క్రష్ అయిపోయి మరణం వస్తుంది. అంటే అపవాదికి ఆ సమయం నుంచి భయం పట్టుకుంది. ఏంటంటే స్త్రీకి పుట్టిన సంతానం ద్వారా తనకి అపజయము, మరణము ఉంది. ఎందుకంటే తల మీద కొట్టినప్పుడు జరగవలసింది మరణం. సో ప్రతి తరములోనూ కూడా అపవాది అలర్ట్గా ఉండి, అంటే ఎలాగన్నా మనుషులని, స్త్రీకి పుట్టిన సంతానము తరము వెంబడి తరము వారిని పాపంలోకి పడవేయడము చూస్తాము. వీళ్ళకి పుట్టిన సంతానము కయీను, హేబేలు. వారిద్దరిలో కూడా అసూయ, ద్వేషాలు, అంటే హత్య చేసేంత విధముగా ప్రేరేపించి పాపంలో పడేసేలాగా చేసినట్టుగా మనం చూస్తాం. కయీను తన తమ్ముడైన హేబేలును చంపేయడం, అది పాపము. అంటే ఆదాము హవ్వల విషయంలోనే పాపం జరగలేదు, కానీ ఆ తర్వాతి తరంలో కూడా అలాగా మనుషులుని ఎప్పుడు కూడా అపవాది ప్రేరేపిస్తూ పాపంలోకి వేయడం చూస్తాం. అలా కొన్ని తరాలు గడిచిన తర్వాత నోవాహు కాలంలో మనం చూస్తాము, నోవాహు కుటుంబము తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోతారు. కానీ దేవుడు అప్పుడు ఇక నువ్వు ఇలాంటి డిస్ట్రక్షన్ మళ్ళీ రాదు అని చెప్పడము, మీరు భూమి అంతటిని విస్తరించి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పడము, దాని తర్వాత ఆయన తనకంటూ ప్రత్యేకంగా అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నట్టు చూస్తాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి సంతానం 12 మంది సంతానం. వాళ్ళు ఒక సందర్భంలో ఐగుప్తు దేశంలో వాళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇశ్రాయేలీలు, యాకోబుకి ఇంకొక పేరు ఇశ్రాయేలు సంతానం వారిని ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో సెటిల్ అవుతారు. ఈ కాలం అంతటిలో కూడా అపవాది తన పన్నాగాల నుంచి ఎక్కడ కూడా వెనక్కు తగ్గినట్టుగా చూడము. ఏదో విధంగా, ఏదో ఒక రూపంలో మనుషులని పాపంలో పడవేయడము, పాపంలో పడవేసినప్పుడు
అంటే దేవుని మీద జయము పొందాలన్న ఆలోచన, దురాలోచనతోటి చేయడము, కొన్నిసార్లు నీతిమంతుల వల్ల దేవునికి విజయం కలిగినట్టు, లేకపోతే దేవునికి మనస్తాపం కలిగినట్టు చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో సెటిల్ అయ్యారు. అప్పుడు ఐగుప్తు దేశానికి ఉన్న రాజుని ఫరో అంటారు, ఫరో రాజు. మనము నిర్గమాకాండము 2వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం. ఆ సమయంలో వీళ్ళు ఐగుప్తు దేశంలో సెటిల్ అయినప్పుడు వీళ్ళు బహుజనం కింద, అంటే వాళ్ళ బిడ్డలు సంఖ్యకి అత్యధికంగా అయిపోయినప్పుడు వాళ్ళలో ఒక భయము పుట్టిస్తుంది అపవాది. వీళ్ళు వాళ్ళని ఓవర్టేక్ చేసేస్తారేమో అని, వీళ్ళు వాళ్ళ మీద అంటే గెలుపు పొందుతారేమో అని వాళ్ళ మీద ఆపరేషన్, అంటే వాళ్ళని బానిసల కింద తయారు చేస్తూ ఉంటారు ఐగుప్తీయులు. ఫరో రాజుకి ఎలా అన్న ఈ మగ సంతానం పుడితే వాళ్ళ నంబర్ ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఎలాగన్నా మగ సంతానాన్ని చంపేయమని మంత్రగత్తెలకు ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తాం మనం. కానీ ఆ సందర్భంలో మంత్రగత్తెలు దేవుని భయంతోటి అలా చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో ఒక మగబిడ్డ జన్మించినట్టుగా చూస్తాం మనం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూద్దాం. 1వ వచనం చూసిన తర్వాత 8 నుంచి 10 చూద్దాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. లేవి వంశస్థుడొకడు, అతని పేరు ఆమ్రాము. ఎవరిని చేసుకున్నారంటే యాకోబేదు. ఓకే, యాకోబేతుని చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ కుటుంబంలో ఒక మగ సంతానము పుడితే అప్పటికి ఆజ్ఞ ఏంటి, ఫరో రాజుది ఆజ్ఞ ఏంటి అంటే మగ సంతానం అంతటిని చంపేయాలి. మగ సంతానం చంపేయమన్నప్పుడు 2వ వచనంలో మనం చూస్తే ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. చంటి బిడ్డల్ని దాచడం అంటే మాటల, చంటి బిడ్డలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో అంటే ఏదో ఒక అంటే సౌండ్ ఎప్పుడు అవుతుంది, సమయం బట్టి ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలీదు, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు లెగుస్తారో తెలీదు, దేనికి ఏడుస్తారో కూడా తెలీదు. ఇప్పుడు ఏడుపు అన్నది వినిపించింది అని అంటే బయట సైనికులు వచ్చి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి చంపేయడం అయితే ఖాయం. అలాంటి సందర్భంలో ఒక తల్లి 3 నెలలు ఆ బిడ్డను దాచింది. దాచడం అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ ఎలాంటి పరిస్థితి, ఎంత పనిపాటుల్లో ఉన్నప్పటికి కూడా బిడ్డ ఏడ్చింది అని అనుకుంటే అన్ని పనులు పక్కన పెట్టి ఆ బిడ్డని అటెండ్ అవ్వడానికి వెళ్తారు. ప్రతి తల్లి హృదయమే అలాంటిది కదా. అలా వెళ్ళి ఆ బిడ్డని ఎలాగన్నా ఓదారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎంత చేసినా కూడా అంటే ఒక నిమిషము కునుకు అంటే పడుకున్నప్పుడు ఏడుస్తారు, లేకపోతే వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఏడుస్తారు. ఎప్పుడు ఏడుస్తారో తెలీదు. అంటే చాలా అలర్ట్గా ఉండాలి. 3 నెలలు బిడ్డ ఏడుపు బయటికి వినిపించకుండా దాచడం అంటే అదొక ఛాలెంజ్తో కూడుకున్న పని. అంటే 3 నెలల వరకు ఆ తండ్రులు ఇద్దరు కూడా, తల్లి యాకోబేదు, తల్లి దాయడం అంటూ జరుగుతుంది. కానీ మరి ఇంకా కొంచెం ఎదిగే కొలది దాయడం కష్టము అని అర్థమైనప్పుడు 8 నుంచి 10లో చూద్దాం మనము. 8 నుంచి 10లోకి ఈ బిడ్డని ఏం జరుగుతుందంటే తల్లి ఒక పెట్టెలో పెట్టి నీళ్ళలోకి విడిచిపెట్టమని చెప్తుంది. అక్కడ కాపలాగా తనకు ఇంకొక కుమార్తె మిరియామ్మ, ఆమెని కాపలా ఉంచి ఆ తల్లి అక్కడ పెడుతుంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ నీటి దగ్గరికి ఫరో యొక్క కుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. మనం 8 నుంచి 10 చూసుకుందాము. నిర్గమాకాండము 2వ అధ్యాయం 8 నుంచి 10. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ నీళ్ళల్లో బిడ్డ పెట్టెలో తేలుతున్నప్పుడు 6లో ఒకసారి చూసుకుంటే మనకి పైన 5 నుంచి చూద్దాం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒక్కత్తెను పంపి దానిని తెప్పించి తెరిచి చూసినప్పుడు అందులో
ఒక బేబీని, ఒక బాబుని చూస్తుంది. బాబుని చూసినప్పుడు అక్కడే పక్కన అక్క మిరియం ఉంది కదా. అప్పుడు 8లోని చూస్తే అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా చిన్నది వెళ్ళి, ఆ చిన్నది ఏం చెప్తుంది, ఆ మిరియాము ఆ బాబు వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే, ఈ చిన్న బిడ్డని పెంచడానికి నేను ఒక దాసిని తీసుకొని రానా అని తను ఇనిషియేటివ్ తీసుకొని అడిగినప్పుడు సరే వెళ్ళి తీసుకొని రమ్మంటే, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకొని పోయి, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఎవరిని తీసుకొచ్చింది? బిడ్డ తల్లినే. ఈ బాబు పుట్టినప్పుడు 3 నెలలు దాచిన తల్లి 3 నెలల తర్వాత బిడ్డల్ని ఇంకా దాచడం కష్టం అన్నప్పుడు ఒక పెట్టెలో పెట్టి ఏటి నీళ్ళలో అక్కడ వదిలితే దగ్గరే ఉండి అక్క కాపలా కాస్తుంది. కానీ దేవుని ప్రణాళికలో ఆ ఏటికే ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఫరో కుమార్తెతోటి చెప్తుంది, నేను ఈ బిడ్డను పెంచడానికి ఒక దాసిని తీసుకొని రానా అంటే ఓకే అన్నప్పుడు తల్లినే తీసుకొస్తుంది. ఒక తల్లి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచే ఒక దాసి కింద నియమించబడుతుంది. సరే తీసుకొని వెళ్ళి పెంచుతుంది. అంటే ఈనాటి కాలంలో తల్లులు 6 నెలలు పాలిస్తే చాలు అని డాక్టర్లే చెప్తున్నారు. 6 నెలల వరకు పాలు ఇవ్వండి, తర్వాత అక్కర్లేదు అని చెప్తున్నారు. కానీ ఆనాటి రోజుల్లో అయితే బిడ్డలకి పాలు ఒక 2-3 ఏళ్ళ వరకు కూడా తల్లులు పాలిచ్చేవారు. అయితే అంతవరకు పాలిచ్చి పెంచడానికి తనే తల్లి కానీ తను జీతము మీద, అంటే ఒక దాసి కింద, ఒక పనికత్తెలాగా ఆ బిడ్డను పెంచేదానిలాగా తీసుకొని వెళ్ళింది. 2 ఏళ్ళు బిడ్డను పెంచిన తర్వాత ఏం చేసింది? మనము 10లో చూస్తే, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఒక 2 సంవత్సరాల బిడ్డని ఒక తల్లి చెప్పాలి అని అంటే అది చాలా భయంకరమైన విషయం. స్త్రీలుగా అందరూ కూడా అగ్రీ చేస్తారు. అంటే మన బిడ్డల్ని మనం వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతామా అంటే ఇవ్వడానికైతే ఇష్టపడము. ఒక్కొక్కసారి అయితే చంటి బిడ్డలు ఉన్నప్పుడు పక్కన వేరే వాళ్ళతో పడుకోవడానికి కూడా ఇష్టపడము కదా. మనతోటే అంటి ఉంచుకోవాలని ఆశపడతాం. ప్రతి తల్లి హృదయం కూడా అలాగే ఉంటుంది. అలాంటిది తన బిడ్డని పెంచిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు అనుకుంటే, ఆ 2-3 ఏళ్ళ తర్వాత తన బిడ్డను తీసుకొని వెళ్ళి తను ఫరో కుమార్తెకి అప్పచెప్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, బిడ్డలకి ఫరో నుంచే పెద్ద థ్రెట్ ఉంది. ఓకే, ఒక భయం ఉన్నది ఫరో నుంచే. ఎందుకంటే ఫరో రాజు చెప్పినది ఏంటంటే మగబిడ్డల్ని చంపేయాలని. అలాంటిది ఒక తల్లి సాహసించి తన సొంత బిడ్డని ఫరో కుమార్తెకి అప్పగిస్తుంది. ఎందుకు అప్పగించుండాలి? తన దగ్గర పెట్టుకుండడం కంటే ఫరో కుమార్తె దగ్గర ఉండడమే మేలు అనుకుంది. అదొకటే కారణమా అంటే దేవుని చిత్తము తెలుసుకున్న భక్తుల జీవితంలో దేవుడు ఏదో విధంగా మాట్లాడతారు. తర్వాత కాలంలో మోషే విమోచకుడు కింద కనిపిస్తారు మనకి. ఏంటి అనంటే, ఈ బానిసత్వంలో ఉన్న ప్రజలని విమోచించడానికి ఒక వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్తారు. దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల తల్లి హృదయంకి అర్థమైంది. నా దగ్గరే పెట్టుకుంటాను, నేనే తల్లిని అని మొరాయించలేదు. 2-3 ఏళ్ల బిడ్డని తీసుకొని వెళ్ళి ఇవ్వడము అనంటే సాహసంతో కూడుకున్న పని. కానీ ఆ తల్లి హృదయంకి అర్థమైంది తన బిడ్డ ఒక పర్పస్తో ఉన్నాడని. ఆ పర్పస్ ఏంటంటే, ఇశ్రాయేలీలందరినీ కూడా అతి భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వపు చెర నుంచి విడిపించడానికి తన బిడ్డ ఏర్పాటు చేయబడిన వాడని. అందుకు ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తె యొద్ద అప్పగిస్తుంది. అపవాది ప్లాన్ ఏంటి? ఇశ్రాయేలీలని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగంలోంచి స్త్రీ సంతానం అన్నారు కదా. ఆ స్త్రీ సంతానం వచ్చినప్పుడు ఆ స్త్రీ సంతానం వల్ల తనకి ఎప్పటికైనా ప్రాబ్లం ఉంది, డేంజర్ ఉంది, థ్రెట్ ఉంది అని అపవాదికి తెలుసు.
కాబట్టి ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డారో వీళ్ళందరినీ కూడా బానిసత్వం అంటే అపవాదికి కూడా భవిష్యత్తులో జరగబోయే విషయం తెలుసు కాబట్టి ఈ ఏర్పాటు చేసిన జనాంగం అందరినీ కూడా నాశనం చేసేస్తే, వారిని బానిసత్వంలో వాళ్ళని అనగదొక్కేస్తే, వాళ్ళు అక్కడ నశించిపోతే దేవుని ప్రణాళిక నెరవేరదు అన్నది అపవాది తలంపు. కానీ అలా జరగకుండా ఉండడానికి మొట్టమొదటిగా మనం ఈ స్త్రీని చూస్తున్నాం. తన బిడ్డ విమోచకుడు కింద కనిపించాలి కాబట్టి ఆ విమోచకుడు అయిన తన బిడ్డని తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తెకి అప్పచెప్పినట్టుగా చూస్తాం మనం. తర్వాత దేవుడు వాళ్ళందరినీ ఐగుప్తు దేశంలోంచి విడిపించి కానాను దేశంకు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని స్థిరపరుస్తారు. కానీ అపవాది తంత్రాలు మాత్రం అంతటితో ఆగవు. తరము వెంబడి తరము కొంతకాలం మంచిగా ఉండేవారు, తర్వాత మళ్ళీ పాపంలో పడిపోయేవారు. అలా జరుగుతున్న సమయంలో ఒకసారి దేవుడు వీళ్ళందరినీ బబులోనీల చెరలోకి అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు అక్కడ కొద్ది కాలం ఉండగా ఆ సందర్భంలో మనము ఎస్తేరు గ్రంథంకి వెళ్ళి అక్కడ జరిగిన విషయం ఏంటో చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం చూద్దాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చూద్దాం. ఎస్తేరు ఒక అనాథ బిడ్డ. ఆమెని తన కజిన్ అయిన మొర్దెకై పెంచుతారు. అయితే మొర్దెకైకి ఒక సందర్భంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా షూషను కోటలో ఉంటారు. ఆ సమయంకి బబులోనీయులు వచ్చి యూదులను చెర పట్టుకొని తీసుకొని వెళ్ళినప్పటికీ బబులోనీయుల మీద తర్వాత వచ్చిన రాజులు పారసీక రాజు అహష్వరోషు. అయితే ఆయన రాజ్యంలో ఆ రాజ్యంలో వీళ్ళు యూదులందరూ కూడా ఉన్నట్టుగా చూస్తాం. ఇది సందర్భం మనకి. ఈ అహష్వరోషు రాజ్యంలో ఒక మంత్రిగా హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. హామాను తర్వాత ఎస్తేరును పెంచిన వ్యక్తి మొర్దెకై ఒక సందర్భంలో హామానుని అంటే నమస్కారం చేయలేదని, అలాగా ప్రతిరోజు నమస్కారం చేయట్లేదని హామాను అనే మంత్రి మొర్దెకై మీద కోపగించుకొని ఉంటాడు. అయితే అంతటితో మొర్దెకై మీద ఏదైనా పనిష్మెంట్ తెప్పించడమా అని కాకుండా మొర్దెకై ఏ జనానికి చెందినవాడో ఆ జనాంగం అంతా నశించిపోయేలాగా ఒక పన్నాగం పన్ని రాజుని ప్రేరేపించి వారి మీద వారందరూ కూడా నశించిపోవాలని ఒక ఆజ్ఞను తీసుకొచ్చినట్టు చూస్తాం. మనం ఈ కథని ఈ అపవాది తంత్రంలో ఒక భాగము కింద ఆలోచిస్తే ఇప్పుడు యూదా జనాంగంలోంచి యేసు ప్రభువారు రావాలి. స్త్రీ సంతానము, ఆ స్త్రీ సంతానం వచ్చినప్పుడే అపవాదికి అప్పచేయము. అది జరగకుండా ఉండాలంటే ఈ యూదా జనాంగం అందరూ కూడా నశించిపోవాలి. ఇక్కడ వైరము మొర్దెకై అనే యూదుడికిను హామాను అనే అన్యుడికి మధ్య ఉన్నప్పుడు హామానుని ప్రేరేపించి మొత్తం యూదా జాతి అంతా కూడా నాశనం అయిపోయేలాగా పన్నాగం పంటే అప్పుడు యూదా జాతి అంతా కూడా నాశనం అయిపోతే వాళ్ళల్లోంచి వచ్చే రక్షకుడు తనని ఏమి చేయలేడు, రక్షకుడే రాడు కాబట్టి తనకి ఏ విధమైన ప్రాబ్లం లేదు అని ఆలోచించి హామానుని ప్రేరేపించినట్టు చూస్తాం. అప్పుడు మనము క్విక్గా చూసుకుందాము. 12 నుంచి 17 వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా, అంటే అప్పుడు మొర్దెకై ఎస్తేరు రాణి అయిపోతుంది. ఎస్తేరుని అహష్వరోషు రాజు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే రాణి అవుతుంది. రాణి అయినప్పుడు ఇలాగ మన జనాంగం అంతటిని నాశనం చేయడానికి ఈ హామాను పన్నాగం పన్నాడు కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమంటే తను భయపడుతుంది. రాజు పిలవకుండా ఎవరన్నా వెళ్తే వాళ్ళకి మరణము. అయితే ఆ శాసనం ఉంది కాబట్టి భయపడి మొర్దెకై కబురు పెడుతుంది, నేను వెళ్ళానంటే నాకు మరణం. అంటే మొర్దెకై తనని హెచ్చరిస్తూ 2 మాటలు మాట్లాడదాం చూస్తాం. మనం 14లో చూద్దాం. మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించుదురు. నీవు ఈ సమయంను బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను.
అంటే మొర్దెకై చెప్పడం ఏంటంటే, నువ్వు ఆలోచించుకో, నీ ఉద్దేశము నువ్వు రాణివ్వడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఎందుకనంటే, నువ్వు ఈ ఈ పనిని చేయడానికి. పని ఏంటి? తన జనాంగం అంతటిని కాపాడాలి. కాపాడాలంటే తను చేయవలసినది రాజు సన్నిధిలో నిలబడి రాజుకు చెప్పాలి. ఇదేమైనా చిన్న విషయమా? అప్పటికి రాజుకి, అహశ్వరోషు రాజుకి తిను ఒక యూదురాలని తెలీదు, వాళ్ళ జనాంగం గురించి తెలీదు. అయితే ఇలాంటిది పెద్ద టాస్క్, అది చిన్న విషయం కాదు, చిన్న పని కాదు. అయినప్పటికీ తను ధైర్యం తెచ్చుకుంటుంది. ఇప్పుడు మొర్దెకై తనని అంటే హెచ్చరిస్తూ, నువ్వు రాణివ్వడానికి కారణం ఏమిటి అని అంటే, నువ్వు రాణివైన తర్వాత యూదులని కాపాడడమే నీకు ఉన్న పర్పస్ ఏమో, నీ జీవిత లక్ష్యం అదేనేమో ఆలోచించుకోమంటే, అప్పుడు తను మొర్దెకైతోటి సరే నేను వెళ్తాను, ప్రయత్నం చేస్తాను, ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తుంది. మనం ఒకసారి ఇక్కడ చూసుకుందాము. 16లో చూస్తే, నీవు పోయి సూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అక్కడ నాకు ఏమైనా పర్వాలేదు, నేను నశించిపోయినా పర్వాలేదు, కానీ నేను వెళ్ళి రాజు సన్నిధిలో నిలబడతాను, నిలబడి రాజుతోటి మన విషయం మాట్లాడతానని. తర్వాత తెలివితేటలు వాడి వాళ్ళకి ఉన్న ప్రమాదం నుంచి ఎస్తేరు మొత్తం తన జనాంగంని కాపాడుకున్నట్టు చూస్తాం. ఒక బేల స్త్రీ, అనాథ స్త్రీ, తన అంటే కజిన్ బ్రదరు తండ్రిగా పెంచినప్పుడు ఎప్పుడైతే ఈ ప్రమాదం వచ్చిందో, ఈ ప్రమాదం నుంచి ధైర్యము తెచ్చుకొని తన జనాంగం అంతటిని కాపాడింది. అపవాది తలంపు ఏంటి? జనాంగం నశించిపోతే తనని తల మీద కొట్టేవాళ్ళు ఎవరు ఉండరని. కానీ ఒక స్త్రీగా తను ధైర్యం తెచ్చుకొని భయపడుతుంది, తన ప్రాణంకి హాని, కానీ ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా నిలబడింది. అప్పుడు తను చేసిన అంటే పనిని బట్టి అప్పుడు ఆ యూదా ప్రజలు చనిపోకుండా కాపాడబడతారు. తర్వాత మరి రక్షకుడు రావాల్సిన సమయము రానే వచ్చినప్పుడు ఆయన పుట్టినది ఒక కన్యక గర్భమందు కదా. కన్యక మరియ దగ్గరికి మనం 3వ స్త్రీ కింద చూసుకుంటే మనము గబ్రియల్ దూత వచ్చినట్టుగా చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30-31 చూద్దాం. ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కుమారుని కని అని అంటే ఆమె కన్యక, ఆమెకి వివాహం జరగలేదు, కేవలం ఎంగేజ్మెంట్ అవుతుంది యోసేపుతోటి. అలాంటప్పుడు నువ్వు ఒక కుమారుని కందువు అని అంటే, తను అంటే ఆనాటి కాల పరిస్థితులను బట్టి చూస్తే ఒక టీనేజ్లో ఉన్నప్పుడు ఆడపిల్లలకి వివాహం జరిగేది. ఒక ఇంచుమించుగా అంటే చరిత్రకారులు చెప్పడం ఏంటంటే ఒక 17 ఏళ్ళు ఉండొచ్చేమో ఆమెకి ఎంగేజ్మెంట్ అయినప్పుడు అని. అంటే ఒక 17 ఏళ్ళ ఒక బాలికే అనొచ్చు, ఒక స్త్రీ అనొచ్చు. అన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక దేవుడు తన భుజాల మీద ఒక పెద్ద బాధ్యత పెట్టారు. నువ్వు ఒక బిడ్డను కంటావు, ఆ బిడ్డను కన్నప్పుడు ఇదిగో 31, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. అంటే నీ కడుపున పుట్టేది ఒక అంటే రక్షకుడు వచ్చి అంటే నీ గర్భంలో పుడతారు అని అంటే అది వినడానికి బాగుంది. పెళ్ళైనప్పుడు పుట్టుంటే అది ఆనందకరమైన విషయం, కానీ పెళ్ళి కాకుండా పుట్టడం అంటే అవమానకరమైన విషయం అయినప్పటికీ తనకి ఆ వయసులో తెలుసుకోవాల్సిన సందర్భం కాదు. కానీ కూడా ఆ చిన్న వయసులో కూడా తను ధైర్యం తెచ్చుకొని అది అలాగే అని చెప్తుంది.
తర్వాత జీవితం అవమానకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆనాడే కాదు, ఎప్పుడైనా కూడా సమాజంలో వివాహం కాకుండా బిడ్డను కనే తల్లులని పట్ల చిన్న చూపే ఉంటుంది, ఎంతో అవమానకరం. కానీ దూత వచ్చి చెప్పినప్పుడు దేవుని ప్రణాళికల్లో తను ఒక భాగం కింద ఉన్నప్పుడు ఆ అవమానాలు భరించడానికి తను ముందుకు వచ్చినట్టు చూస్తాం. అంతటినే కాకుండా తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత దేవాలయంకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్త, మనం ఇది చూద్దాము. 2వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూసుకుందాము. అక్కడ ఒక సిమియోను అనే ఒక ప్రవక్త ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుందంటే నీ బిడ్డ జీవితంలో జరగవలసినది ఒక భయంకరమైన విషయం ఉందని మరియతో చెప్పడం జరిగింది. ఒక తల్లికి తన బిడ్డ గురించి అలా తెలిసినప్పుడు తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. కానీ తన బిడ్డ ద్వారా లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ దొరుకుతుంది అని అంటే ఆ తల్లి ఆ వేదనని, ఆ బాధని కూడా దిగమింగుకొని తను మౌనంగా ఉండిపోయినట్టు చూస్తాం మనం. ఈ ముగ్గురు స్త్రీలు కూడా వారి వారి కాలాల్లో వాళ్ళు చేయవలసిన సాహసోపేతమైన పనులు చేశారు కాబట్టి చివరికి రక్షకుడు వచ్చారు. రక్షకుడు వచ్చి అపవాదిని తల మీద కొట్టారు. సిలువలో మరణించినప్పుడు ఇక పాపములో ఉండి నశించిపోకుండా ఉండేలాగా ప్రజలందరినీ ఆయన రక్తము చిందించి కాపాడారు. కాపాడిన తర్వాత దాంట్లో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడ్డారు. ముందుగా మనం యాకోబును చూస్తే తన బిడ్డని తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తెకి అప్పగిచ్చినట్టు చూస్తాము. ఎందుకంటే తన బిడ్డ విమోచకుడి కింద ఉండి ఇశ్రాయేలీలందరినీ బానిసత్వంలోంచి విడిపిస్తాడని నమ్మింది కాబట్టి అందుకని ఆమె గురించి, ఆమ్రాము యాకోబేతుల గురించి విశ్వాస వీరుల జాబితాలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారిద్దరి గురించిన ప్రస్తావన మనం చూస్తాం. తర్వాత కాలంలో ఎస్తేరు, తనొక మామూలు స్త్రీ కానీ రాణి కింద ఎన్నుకోబడిన తర్వాత తనకి ప్రాణభయం ఉన్నప్పటికీ కూడా యూదులందరూ కూడా నశించిపోకుండా ఉండేలాగా సాహసవంతమైన కార్యం చేసినట్టుగా చూస్తాము. మరియా 3వ స్త్రీ. మరియా కూడా తన గర్భమున పుట్టే బిడ్డ తను భరించవలసిన వేదనకరమైన విషయము సిమియోను చెప్పినప్పుడు ఒక ఖడ్గము నీ హృదయంలోకి దూసుకొని పోతుందంటే తనకి తెలుసు రక్షణ కార్యం ఎలా జరుగుతుందని. అయినప్పటికీ తను మౌనంగా ఉంది. పుట్టుక నుంచే తను ఎంతో అవమానకరమైన జీవితము జీవించింది. అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక నెరవేరాలి అనంటే ఎంతటి బాధనైనా వేదననైనా మరణకరమైన స్థితిలోంచి కూడా ఈ స్త్రీలు ప్రయాణం చేసి చివరికి రక్షకుడి రాకని సిద్ధపరిచినట్టు చూస్తాము. స్త్రీలందరూ కూడా ఎప్పుడు కూడా మేము బేలగా ఉన్నాం, మేమేమి చేయలేము, దేవుని పనిలో మేము వాడబడలేము అనుకుంటే మనమందరం కూడా మన స్థితిలో ఉండి దేవుని కార్యాన్ని జరిగించే వారమై ఉన్నాం. అదందరం గుర్తుపెట్టుకోవాలి. రక్షకుడు రానే వచ్చారు, ఆయన సిలువలో చనిపోయి మనందరికీ రక్షణ ఇచ్చారు. ఆ రక్షణని మనమందరం పొందుకొని దానిలో ఆనందిస్తూ నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.